श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की नमस्कार साष्टांग श्री साईनाथा। సాయి వికాస తరంగిణి నిత్య పారాయణ గ్రంథము డాక్టర్ కుమార్ అన్నవరపు గారు మనకు అందించారు. సాయినాథులకు డాక్టర్ కుమార్ అన్నవరపు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు చెప్పుకుంటూ, శిష్యులు 3 రకాలు. ఒకరు ఉత్తములు. వీరు గురువునే అంటిపెట్టుకుని ఉంటారు. గురువులకు ఏం కావాలో ముందుగానే గుర్తించి వారు అడగక ముందే ఆయా పనులను పూర్తి చేస్తారు. 2 మధ్యములు. గురువు ఆజ్ఞాపించిన వెంటనే ఆయన చెప్పిన పనులను చేస్తారు. 3 సాధారణులు. గురువు చెప్పిన పనిలో అడుగడుగునా తప్పులు చేస్తూ గురువు ఆజ్ఞను సకాలంలో పూర్తి చేయలేనివారు. శ్రీ సాయి చెప్పిన 9 భక్తులు. 1 శ్రవణము వినుట, కీర్తన ప్రార్థించుట, స్మరణ జ్ఞప్తిలో ఉంచుకొనుట, పాదసేవనము గురువుకు సేవ చేయుట, అర్చన పూజ, నమస్కారము వంగి నమస్కరించుట, దాస్యము సేవ, సఖ్యత్వము స్నేహము, ఆత్మ నివేదనము ఆత్మను పరమాత్మకు సమర్పించుట. శ్రీ సాయినాథాయ నమః. నీ నామస్మరణే మాకు నిత్య ప్రేరణ. సాయి భావన మాకు నిత్య ప్రేరణ. నీ నామస్మరణే నీకు మా నివేదన. అందుకు ప్రతిగా చూపేవు కరుణ. కలనైనా మరువము నీ బోధన. ఎల్లవేళలా చేస్తాము నీ సంకీర్తన. నీ సంకీర్తన ఇలలో మాకదే స్వర్గానికి నిచ్చెన. సమర్థ సద్గురు సాయినాథ, సర్వము నీకే సమర్పితం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి మహిమాన్విత శ్లోకము. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్త్యమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తాత్పర్యం ఏంటంటే, ఎల్లప్పుడూ వేప చెట్టు కింద కూర్చుని ఉండుట వలన ఆ చెట్టు ఆకులలోని చేదును తొలగించి అమృతమును స్రవింపచేయు కల్పవృక్షముగా తయారు చేయు సాయి, నీకు మానందరి నమస్కారాలు. బాబా యోగ శక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపుతూ శ్రీ ఉపాసనీ బాబా ఈ శ్లోకమును రచించారు అని మనకి అందించారు కుమార్ అన్నవరపు గారు. శ్రీ సాయినాథులకి మరొక్కసారి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఓం శాంతి శాంతి శాంతి.